బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి స్క్రీనింగ్ పరీక్ష మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కత్తి మీద సాములా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 70 నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆయా చోట్ల గెలవగలిగే వారిని గుర్తించడంపై కీలక నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నేడు జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కీలకంగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట అభ్యర్థుల ఎంపికకు, తిరస్కరణకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏ ప్రాతిపదికలను అనుసరిస్తారన్నది రాష్ట్ర కాంగ్రెస్ కేడర్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేస్తుంది. ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో వాటిని వడపోసేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను పరిశీలించి ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లను, సమస్యాత్మకంగా ఉన్న చోట్ల గరిష్టంగా 5 పేర్లను ఎంపిక చేయనుంది. పీఈసీ సమావేశం ముగిశాక వీలైనంత త్వరగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 2 లేదా 3 పేర్లను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆశావాహుల జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. ఈ కమిటీ సమావేశమై ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరును ఎంపిక చేస్తుంది. ఈ జాబితాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పంపుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ తెలియజేస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే ఈ రోజు టీ కాంగ్రెస్ ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు పిఏసీ సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిటీగా తన చైర్మన్ రేవంత్ రెడ్డి గా ఉన్నారు. అయితే సభ్యులంతా కూడా ఈ రోజు ఏదైతే గత రోజుల క్రితం ఏదైతే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన ఆశావాహుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో అది 25వ తేదీ వరకు కొనసాగిన నేపథ్యంలో కూడా భారీగా 1025 దరఖాస్తులకు పైగా కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి కూడా 10ల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా వడపోసే కార్యక్రమం అయితే టీ కాంగ్రెస్ ఈ రోజు నుంచి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఈ సమావేశంలో ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల లిస్టు సంబంధించి ఇప్పటికే భారీగా వచ్చిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించి 3 లేదా 4 చొప్పున అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గత కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూడవచ్చు, ఏదైతే కొత్తగూడెంకు సంబంధించి ఇల్లందుకు 38 దరఖాస్తులు భారీగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సికింద్రాబాద్ అలాగే గోషామహల్ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా 10ల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి 5గురిని సెలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే గత సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయో కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. అక్కడ నాయకత్వం లోపం వల్లనే ఇలాంటి దరఖాస్తులు పెరిగిన నేపథ్యంలో కూడా అక్కడ ప్రకటబందీగా అభ్యర్థిని ఎలా ఎన్నుకుంటారు, ఏ విధమైన పరిగణలోకి తీసుకుంటారు అనే పైన కూడా ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలనే కూడా తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 3గురిని సంబంధించిన అభ్యర్థుల ఖరారు ఉంటుంది. అలాగే ఎక్కువగా వచ్చిన దరఖాస్తులు నియోజకవర్గాలకు సంబంధించి 5గురిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. డేటాను కూడా స్క్రీనింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ అక్కడ ఉన్న ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్న నాయకత్వానికి సంబంధించి అక్కడ బలాబలాలు ఏంటి, ఆ అభ్యర్థికి సంబంధించిన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటికే సర్వేలు చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ సర్వే రిపోర్ట్ ఆధారంగా అలాగే ఇక్కడ క్షేత్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు కావచ్చు, అలాగే పార్టీకి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతూ వస్తుంది, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లగలిగాడు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వ్యవహారాలు కావచ్చు, ఇలాంటి వైఫల్యాలన్నిటిని కూడా ఎంతవరకు ఎత్తి చూపాడు, అక్కడ జనాలకు ఎంతవరకు ప్రభావితం చేయగల అభ్యర్థులను 1 లేదా 2ని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ వాళ్ళంతా ఖరారు చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిటీకి ఈ డేటా మొత్తం ఎన్నికల కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల కమిటీ వీళ్ళ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి 2 ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ సర్వే రిపోర్ట్ కావచ్చు, అలాగే ఇప్పటికే కొనసాగుతున్న యువకర్త సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ కావచ్చు, ఇక్కడ ఏదైతే స్క్రీనింగ్ కమిటీ టీ కాంగ్రెస్ ఇచ్చిన స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. 1 లేదా 2 అభ్యర్థులు ఇచ్చిన నేపథ్యంలో
కేంద్ర ఎన్నికల కమిటీ ఒకరు అభ్యర్థిని ఖరారు చేసి సిడబ్ల్యూసికి నివేదికను పంపడం జరుగుతుంది. ఈ నివేదిక ఆధారంగానే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ కూడా సిడబ్ల్యూసి ఖరారు చేయనున్న నేపథ్యంలో అంటే ఈ వచ్చే నెలకు సంబంధించి 3వ వారం లేదా 2వ వారంలో ఈ అభ్యర్థులకు సంబంధించి ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి ముందు ఏదైతే సెప్టెంబర్ 17న మేనిఫెస్టో రిలీజ్ చేయాలని కూడా టీ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏఐసిసి కీలక నేత సోనియా గాంధీని ఆహ్వానించి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత 2వ వారం లేదా 3వ వారంలో ఈ అభ్యర్థులకు ఫైనలైజ్ లిస్టు మొదటి విడత షెడ్యూల్ అయితే ఖరారు కానున్నట్టుగా తెలుస్తుంది. రైట్. హరీష్, ఎన్ని విభాగాలుగా అభ్యర్థుల లిస్టు ఖరారు చేసే అవకాశం ఉంది? అంటే ఎన్ని విడతలుగా ఇస్తారు లిస్టు? ఖచ్చితంగా చూడవచ్చు. ఇప్పటికీ మొదటి విడత రిలీజ్ చేస్తామని కూడా టీ కాంగ్రెస్ చెప్పిన పరిస్థితుల్లోనే ఆ నేతలు కూడా చెప్పిన పరిస్థితులు నేపథ్యంలో అయితే ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెడతారు. అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసిన నేపథ్యం అలాగే ఒకటి లేదా కొన్ని నియోజకవర్గాలు కొడంగల్ కావచ్చు, అలాగే సంగారెడ్డి కావచ్చు, ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకరే అభ్యర్థి దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉంది. అలాంటి వాటిని కూడా ఫిల్టర్ చేసిన నేపథ్యంలో అంటే దాదాపుగా 70 సీట్ల అభ్యర్థులను ఖరారు చేసి మొదటి విడతగా ఇవ్వనున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అంటే 2 విడతలుగా కూడా టీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి విడత సెప్టెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో మొదటి విడత ఇవ్వనున్న నేపథ్యం. అలాగే మరికొన్ని అంటే మళ్ళీ అక్టోబర్ లో మొత్తం ఫుల్ డీటెయిల్ గా అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా మిగతా అయితే ఉన్నాయో 70 తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను కూడా ఖర్చు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే రెండు విడతలుగా కూడా ఈ అభ్యర్థుల లిస్టును ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్.